హే గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ శ్రీనివాస్. సో ఈరోజు వీడియోలో మనకి ఎలాంటి వీడియో తీస్తే బాగుంటుంది, సో మన కొత్త క్రియేటర్స్ ఏదైతే ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో సో ఆ వాళ్ళకి ఈ టిప్స్. సో కొత్త ఇప్పుడైతే రీసెంట్లీ ఏదైతే 1 month బ్యాక్ బిఫోర్ ఇట్లా కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళలో ఓన్లీ క్రియేటర్స్ మాత్రమే. సో అంటే క్రియేటర్స్ మాత్రమే కాకుండా సో వేరే వాళ్ళు కూడా ఏదైనా ఏ కేటగిరీ అయినా సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకి ఈ కొత్త క్రియేటర్స్ వాళ్ళకి మాత్రమే. సో ఆల్రెడీ క్రియేటర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం స్కిప్ చేయొచ్చు. సో వాళ్ళకైతే టిప్స్ లేదు. సో కొత్త క్రియేటర్స్ వాళ్ళకి ఈ టిప్స్ అన్నమాట. సో ఏంటి ఈ టిప్ ఏంటనేది మీరు ఆలోచిస్తున్నారా? సో ఏంటంటే సో రెగ్యులర్గా వీడియో మనం తీస్తాం. సో ఏం వీడియో తీయాలా, యూట్యూబ్ ఏం కోరుతుంది, సో ఆడియన్స్ ఏం కోరుతున్నారు, సో అలాంటి వీడియో మనం తీయాలా. ఆడియన్స్కి సక్సెస్ మనం వాళ్ళకి నచ్చేలాగా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఛానల్ కానీ వ్లాగ్ ఏదైనా కానీ సాంగ్ ఇప్పుడు డ్యాన్సింగ్ కానీ సాంగ్స్ ఏది తీయాలన్నా మనకు ఆడియన్స్ నచ్చేలాగా తీయాలి. ఓకే, సో మనం తీయాలంటే ఏం చేయాలి, మనం సో ఎక్కడి నుంచి వెతకాలి, ఏం చేయాలని యూట్యూబ్లో వెళ్ళకుండా మనకు వైటీ స్టూడియోలో మనకు చూపిస్తాను. వైటీ స్టూడియోలో వెళ్తే మీకు నేను స్క్రీన్ కాల్లో చూపిస్తాను ఎలా వెళ్ళాలా, ఎలా వాళ్ళు ఆడియన్స్ కోరుతారో. సో అలాంటి వీడియోస్ మనం తీస్తే రోజు మనకు వ్యూస్ వస్తాయి, మనకు సక్సెస్ అవుతుంది. ఈ వీడియో వస్తే మనకు కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ మాత్రం ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వైటీ స్టూడియోకి వెళ్ళండి. వైటీ స్టూడియోకి వెళ్తే మనకి ఇక్కడ టెక్ ఛానల్ కనిపిస్తుంది కదా. ఈ శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ రీసెంట్లీ ఓపెన్ చేశాను ఈ ఛానల్. సో మనకి ఇక్కడ వ్లాగ్ ఛానల్ చూపిస్తాను. సో వ్లాగ్ ఛానల్లో మనకి ఇక్కడ చూడండి, మనకి ఎలాంటి వీడియోస్ చేయాలనేది మీకు ఇక్కడ వ్లాగ్ ఛానల్లో చూపిస్తుంది. సో ఏదైనా మనం ఏ కంటెంట్ అయినా చూడండి, మీకు నేను వ్లాగ్ ఛానల్ చూపిస్తున్నాను. సో మీకు టెక్ ఛానల్ కూడా మీకు క్రియేటర్స్ కూడా ఉంటే క్రియేటర్స్ గురించి కూడా చూపిస్తాను. సెకండ్ ఇక్కడ అనలిస్ట్కి వెళ్ళండి. ఇక్కడ అనలిస్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అనలిస్ట్కి వెళ్తే మనకి ఇక్కడ ఏమేస్తుందంటే రీసెర్చ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ రీసెర్చ్కి ఓకే చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ టాపిక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఏ టాపిక్ కావాలని సెర్చ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కామెడీ వీడియో తెలుగు ఫన్నీ కనిపిస్తుంది. ఇలాంటి వీడియో తీయమని చెప్తుంది యూట్యూబ్ ఈ ఆడియన్స్. సో మనకి ఇక్కడ లేటెస్ట్ తెలుగు షార్ట్ వీడియోస్ అని చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడ తెలుగు షార్ట్ వ్లాగ్ అని కనిపిస్తుంది, వ్లాగ్స్. సో ఇలాంటి మనకు తీయాలని చెప్తుంది. సో ఇక్కడనే మనం వెతుకోవచ్చు, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అన్ని వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని ఓకే చేసుకుంటే మనం సేవ్ అవుతుంది ఇట్లా. సో మనకు సేవ్ వద్దనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు ఇలా. సో ఇక్కడనే మనకు దొరుకుతాయి. మనం ఇక్కడ డైలీ మనకు థింక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం ఎలాంటి కామెడీ వీడియోస్ తెలుగు ఫన్నీ, సో నేను ఇక్కడ ఇది చూపించాను. సో మనకి ఇంకా మీకు వేరే చూపిస్తాను. టెక్ ఛానల్ చూపిస్తాను. టెక్ ఛానల్స్ వాళ్ళు ఏమంటున్నట్టు ఇక్కడ అనలిస్ట్కి వెళ్ళిపోదాం. అనలిస్ట్కి వెళ్తే మనకి ఇక్కడ రీసెర్చ్కి వెళ్ళండి. రీసెర్చ్కి చూసారు కదా, ఇక్కడ రీసెర్చ్ చూసారా. వాళ్ళు ఏమంటున్నారంటే యూట్యూబ్ అప్లోడ్ వీడియో ఎడిటింగ్ తెలుగు. సో మనకి ఇలాంటి మనకు టెక్ ఛానల్ గురించి చెప్తుంటారు. యూట్యూబ్ అప్లోడ్ వీడియో ఎడిటింగ్ తెలుగు. సో ఇలాంటి వీడియో తీయమని చెప్తుండ్రు. సో ఇక్కడ షార్ట్స్ వీడియో వైరల్ టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుగు, షార్ట్ వీడియో వైరల్ టిప్స్ అండ్ ట్రిక్ తెలుగు, ఇలాంటి వీడియో తీయమని చెప్తుండ్రు. హౌ టు ఇంక్రీస్ అంటే వీడియో క్వాలిటీ ఇన్ మొబైల్ తెలుగు. హౌ టు ఇంక్రీస్ వీడియో క్వాలిటీ ఇన్ మొబైల్ తెలుగు. సో వీడియోని లో క్వాలిటీ వీడియోని హై క్వాలిటీ ఎలా చేయాలని వాళ్ళు వీడియో తీయమని చెప్తుండ్రు. సో మనకు వీడియో అలాంటి తీయేస్తే మనకు వీడియో తీయచ్చు. సో స్కిప్ చేయొచ్చు. సో మనం నచ్చిన వీడియో కూడా తీయచ్చు. సో ఇలాంటి వాళ్ళు వీడియో తీయమని చెప్తున్నారు యూట్యూబ్ వాళ్ళు. సో ఇలా వీడియో తీయండి. అది ఎక్కడ థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం వెతికితే రీసెర్చ్లో వైటీ స్టూడియోలో మనకు దొరికిపోతుంది. సో ఇలాంటి వీడియోస్ తీయండి, తప్పకుండా సక్సెస్ అవుతుంది, వ్యూస్ కూడా వస్తాయి. అది నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, చూసాగా ఫ్రెండ్స్, మనకు వైటీ స్టూడియోలో వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ అలాంటి వీడియో తీస్తే మనకు ఏ కేటగిరీ అయినా సెలెక్ట్ చేసుకోండి. సో మనకు అక్కడ మనం ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆడియన్స్ మనకు కోరుతారు. సో అలాంటి వీడియోస్ తీయండి మనకు చెప్తారు. సో అలాంటి వీడియోస్ మనం తీసి మనకు ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ చేయాలి. సో అప్పుడే మనకు వ్యూస్ వస్తాయి, మనకు రెవెన్యూ వస్తుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.